ప్రతి వేరియబుల్కి ఒక డేటా టైప్ అయితే ఉంటుంది. అట్లాగే ప్రతి వేరియబుల్కి స్టోరేజ్ క్లాస్ కూడా ఉంటుంది. అంటే ఏ వేరియబుల్ అయినా ఏదో ఒక క్లాస్లో ఉన్నట్టు అనొచ్చో లేదో తెలియదు. ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుంది. అలాగే ప్రతి మనిషికి ఒక జెండర్ కూడా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు జెండర్ ఒకటే కాదు, ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ పేరేంటి, వాళ్ళ అనొచ్చో లేదో తెలియదు, మళ్ళీ చెప్తున్న రిలీజియన్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, ఇట్లాంటి చాలా మన మన తెలుగులో అయితే గోత్రాలు, నక్షత్రాలు ఇట్లా ఏవైతే ఉంటాయో అట్లాగే ఒక వేరియబుల్ మనం క్రియేట్ చేసాము అని అంటే దానికి డేటాతో పాటు అంటే అసైన్ చేసిన తర్వాత వస్తుంది అనుకో డేటా. డేటా టైప్ అయితే మనం వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడే ఇంట్ ఏ అని అంటాం కదా. సో ఏ అనేది వేరియబుల్ అయితే ఏకి వేరియబుల్ పేరుతో పాటు డేటా టైప్ కూడా ఆటోమేటిక్గా అసైన్ అయినట్టే, దానికి స్టోరేజ్ క్లాస్ కూడా అసైన్ అవుతుంది. సో ఆ స్టోరేజ్ క్లాస్ అంటే ఏంటి, ఆ స్టోరేజ్ క్లాస్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేదే ఈ వీడియో. సో ఒకసారి మనము స్టోరేజ్ క్లాస్ అని అంటే ఏంటంటే దాని స్కోప్, దాని లైఫ్ టైమ్, దాని స్టోరేజ్ లొకేషన్. స్కోప్, లైఫ్ టైమ్ అండ్ స్టోరేజ్ లొకేషన్ అంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసాము అని అంటే ఆ వేరియబుల్కి మనం ఇచ్చిన స్టోరేజ్ క్లాస్ని బట్టి ఆ వేరియబుల్ని మనము ఎక్కడ యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించి మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వేరియబుల్ వేరే ఫైల్లో క్రియేట్ చేశాను. file1.cలో ఇంట్ ఏ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను. ఆ వేరియబుల్ని వేరే ఫైల్లో కూడా నేను యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్టర్న్ ఇంట్ ఏ అని అనగానే ఈ ఫైల్లో అసలు ఏ అనే వేరియబులే లేదు, అది file1 నుంచి తెచ్చుకున్నాం. అంటే file1 నుంచి వేరే ఫైల్ నుంచి కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అని దాని మీనింగ్. ద స్కోప్ ఈజ్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. అట్లా నేను చూపిస్తాను. ఒక వేరియబుల్ని మనం ఒక ఆబ్జెక్ట్ ఒక బ్లాక్లో కనుక క్రియేట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. దాన్ని స్కోప్ అంటారు. ఎక్కడ వరకు మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనే దాన్ని స్కోప్ అంటారు. అలాగే లైఫ్ టైం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక బ్లాక్లో కనుక ఒక వేరియబుల్ క్రియేట్ చేసామంటే ఆ బ్లాక్ కంప్లీట్ అయిపోయింది అని అంటే ఆ వేరియబుల్ చచ్చిపోద్ది. కానీ కొన్నిసార్లు ఆ వేరియబుల్ బతికి కూడా ఉంటుంది అనమాట. ఎలాగంటే దానికోసం మనం స్పెషల్ కీవర్డ్ యూస్ చేయాల్సి ఉంటుంది. అది వేరే స్టోరేజ్ క్లాస్. ఆ స్టోరేజ్ క్లాస్ టైప్ని బట్టి మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తే బ్లాక్ అయిపోయిన తర్వాత కూడా అది లైఫ్ ఉంటుంది అనమాట, దాని లోపల చచ్చిపోదు అది. అలాగే స్టోరేజ్ లొకేషన్, ఒక వేరియబుల్ని మనం క్రియేట్ చేసామంటే ఆ వేరియబుల్ మనకి ఏ మెమరీలో క్రియేట్ అవ్వచ్చు. నేను 3 మెమరీస్ చెప్తాను. ఒకటి సిపియు రిజిస్టర్స్ అని అంటారు. అంటే మనం ఒక వేరియబుల్ని రిజిస్టర్ అనే కీవర్డ్ తోటి కనుక క్రియేట్ చేస్తే ఆ మెమరీ ఆ వేరియబుల్ రిజిస్టర్లో క్రియేట్ అవుతుంది. అదే వేరియబుల్ని మనము డేటా సెగ్మెంట్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. అలాగే స్టాక్ మెమరీ అని కూడా ఇంకొక ప్లేస్ ఉంటుంది. సో డేటా సెగ్మెంట్ అంటే ర్యామ్ అనుకోండి, స్టాక్ అని అంటే మీకు క్యాచీ అని అనుకోండి. సో L1 క్యాచీ, L2 క్యాచీ అని ఉంటాయి, దాంట్లో క్రియేట్ అవుతుంది. ఎందుకు ఇలా క్రియేట్ చేయాలంటే కొన్ని వాల్యూస్ని మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని అవసరం లేనివి మనం మెమరీలో పెట్టుకున్నాము అంటే మెయిన్గా సిపియు రిజిస్టర్స్లో పెట్టుకున్నాము అంటే అన్నెసెసరీ వేస్ట్ అవుతుంది అనమాట. మీరు ఇవన్నీ గేమ్ డెవలప్మెంట్లో చాలా అవసరం అవుతూ ఉంటాయి. సో గేమ్ డెవలప్మెంట్లో హై ప్రాసెసర్స్ కావాలి, హై ర్యామ్ కావాలి, హై గ్రాఫిక్స్ కార్డ్ కావాలి. ఎస్పెషలీ ప్రాసెసర్లో కూడా మెమరీ చాలా ఎక్కువగా ఉండాలి అని అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు క్విక్గా యాక్సెస్ చేసుకోవడానికి వాటిని మనము ర్యామ్లో పెట్టుకుని ఎక్కడి నుంచో యాక్సెస్ చేసుకుంటున్నా సరే అది కరెక్ట్గా ఇమ్మీడియట్గా రాదు. అఫ్ కోర్స్ హార్డ్ డిస్క్ కంటే కూడా ఫాస్ట్గా వస్తుంది, కానీ దానికి కూడా టైం పడుతుంది అనమాట. ఈ లోపల మనం పంపించిన బుల్లెట్ అవతల వాళ్ళకి చేరుకునే లోపల అవతల వాళ్ళు పంపించిన బుల్లెట్ మనకి చేరుకోద్ది. సో
ఈ గేమ్ డిజైన్స్ వీటన్నిటిలో చాలా చాలా అవసరాలు మనకి స్పీడ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ మూడింటిని కూడా ఈ స్టోరేజ్ క్లాసెస్ అనేవి డిఫైన్ చేస్తాయి. సో ఇప్పటి వరకు మీరు విన్న దాంట్లో కొంచెం స్లోగా చిన్న పాయింట్ అర్థమైనా ఒక విషయం అయితే జాగ్రత్తగా గమనించండి. వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పుడు మనకు జస్ట్ మెమరీ అసైన్ అవుతుంది అనేది తెలుసు తప్ప ఎక్కడ ఆ మెమరీ ఉంటుంది అని మనకు తెలియదు. దానికి అది లైఫ్ టైం అని అంటే ఆ వేరియబుల్ ప్రోగ్రామ్ మొత్తం ఉన్న రన్నింగ్ స్టేట్లో ఉన్నంతసేపు ఉంటుందా, లేకపోతే ఫంక్షన్ కాల్ అయిపోగానే అది కూడా ఎక్స్పైర్ అయిపోతుందా అనేది కూడా తెలియదు. అంటే మెమరీలో నుంచి రిమూవ్ చేసేస్తుందా అని మనకు తెలియదు. అట్లాగే లైఫ్ టైం అయిపోయింది, స్టోరేజ్ లొకేషన్ అని చెప్పేసాను, స్కోప్ ఎక్కడి వరకు యాక్సెస్ చేసుకోవచ్చు అనేది అనమాట. సో డిఫాల్ట్గా మనం ఇప్పటి వరకు ఏదైతే వేరియబుల్స్ని క్రియేట్ చేస్తున్నామో, నార్మల్ వేరియబుల్ని ఎలాగైతే క్రియేట్ చేస్తున్నామో అలాగే క్రియేట్ చేయొచ్చు. దాంతోపాటు ఆటో అని పెట్టినా సరే సేమ్ రిజల్ట్ అనమాట. డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్ ఆఫ్ ఎ వేరియబుల్ ఈజ్ ఆటో. సో ఈ ఆటో అని పెట్టడమే కాదు, నార్మల్ వేరియబుల్కి స్టోరేజ్ ఎక్కడ ఎక్కడ స్టోర్ అవుతుంది అని అంటే స్టాక్ మెమరీలో స్టోర్ అవుతుంది. సో దానికోసం నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఇది చూడండి. సో మీకు ఇది కనపడకపోతే ఐ విల్ షో యూ. ఇప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా చూస్తే, ఇప్పుడు మనము స్టాక్ మెమరీ అనేది ఇక్కడ మెయిన్ మెమరీలో ఉంది. అదే ఇప్పుడు మనము కొన్ని కొన్ని స్టాక్ మెమరీ అంటాం. అట్లాగే ఈ డేటా సెగ్మెంట్స్ అనేవి కూడా మనకి మెమరీలోనే ఉంటాయి. అంటే దట్ ఈస్ అగైన్ ఆన్ ర్యామ్ ఓన్లీ, బట్ మెయిన్ ర్యామ్, సెకండరీ ర్యామ్ అని కూడా సపరేషన్గా తీసుకుంటారు అనమాట. సో మనకి ఇది ఎక్కడ క్రియేట్ అవుతుంది అని అంటే స్టాక్ మెమరీలో క్రియేట్ అవుతుంది ఆటో అనే వేరియబుల్. దిస్ ఈజ్ మచ్ ఫాస్టర్ దాన్ డేటా సెగ్మెంట్ మెమరీ. డేటా సెగ్మెంట్ మెమరీ అనేది మనకి ఎక్కువ కాలం బతికుండాలి కాబట్టి దాన్ని డేటా సెగ్మెంట్ మెమరీలో పెట్టారు. అంటే గ్లోబల్ వేరియబుల్స్ అని డిక్లేర్ చేసాం అనుకోండి. గ్లోబల్ వేరియబుల్ అని అంటే మన ప్రోగ్రామ్కి బయట అవి ఆ వేరియబుల్స్ గ్లోబల్ మెమరీ డేటా సెగ్మెంట్స్లోకి వెళ్ళి స్టోర్ అవుతాయి. అంటే సపరేట్గా మెమరీలో స్టోర్ అవుతాయి. రిజిస్టర్ అని పెట్టుకున్నాము అని అంటే రిజిస్టర్ పేరుతో క్రియేట్ చేసుకున్నాము అంటే ఇదిగో రిజిస్టర్ సిపియు రిజిస్టర్స్లో స్టోర్ అవుతాయి. సో ఆటోని మిగతాది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తూ మీకు క్లియర్ చేస్తాను ఇంకా కొత్త కొత్త విషయాలు కూడా. డోంట్ వరీ అబౌట్ దిస్. సో నా స్టోరేజ్ డిఫాల్ట్ వాల్యూ ఏంటి అని అంటే గార్బేజ్ ఉంటుంది. గార్బేజ్ ఉండడం అంటే ఏదైనా మనం డైరెక్ట్గా ఇక్కడ చూద్దాం, అవసరమైతే మళ్ళీ నేను రాస్తాను. ఆటో ఇంట్ ఏ ఈజ్ ఏ కాదులే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2000 అని అన్నాను అనుకో. ప్రింట్ %d స్లాష్ n కామా ఎక్స్ అని కనుక ప్రింట్ చేస్తే జీసీసీ ఆటో ఫైల్ డాట్ సి, ఓ సారీ కంపైల్ అయింది ./a .out. మీకు ఇక్కడ 2000 వచ్చింది. అదే నేను ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ గార్బేజ్ గా 1 ఆఫ్ కోర్స్ డిఫాల్ట్ గా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 1 వస్తుంది, కానీ గార్బేజ్ ఏదైనా రావచ్చు అక్కడ, XYZ ఎనీథింగ్ 10 20 30 80 ఇలా ఏదైనా నెంబర్ రావచ్చు. దట్ ఈస్ గార్బేజ్. అలాగే స్కోప్, స్కోప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏ బ్లాక్ లో అయితే క్రియేట్ చేసామో ఆ బ్లాక్ వరకు మాత్రమే యాక్సెస్ అవుతుంది. దాన్ని దాటి మనకి ఈ వేరియబుల్ యాక్సెస్ అవ్వదు. అంటే మీనింగ్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ లోపల ఒక బ్లాక్ పెట్టాను. ఈ బ్లాక్ లో ఏ వేరియబుల్ ని 200కి అసైన్ చేశాను. సో దాంట్లో నేను యాక్సెస్ చేసుకోగలుగుతాను.
అలాంటిది బయటకు వచ్చి కనుక నేను యాక్సెస్ చేసుకోవాలని ట్రై చేస్తే ఇక్కడే ఎర్రర్ త్రో చేసేస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? యూజ్ ఆఫ్ అన్డిక్లేర్డ్ ఐడెంటిఫైయర్ ఏ. ఆ ఏని నేను బయట యాక్సెస్ చేసుకోవడానికి కుదరట్లేదు, ఎందుకంటే ఐ హ్యావ్ డిక్లేర్డ్ ఇట్ ఇన్సైడ్ ద బ్లాక్. ఈ బ్లాక్ లో ఉన్నంత వరకు మాత్రమే ఆ ఏ పనిచేస్తుంది. ఆటో అని పెట్టినా ఇదే పని పరిస్థితి. సో ఆటో ఈజ్ నథింగ్ బట్ నార్మల్ వేరియబుల్, ఎనీ నార్మల్ వేరియబుల్. జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం చూపించాను. అంటే ఏ బ్లాక్ లో డిఫైన్ చేస్తే లోకల్ టు బ్లాక్ ఆర్ ఫంక్షన్ వేర్ ఇట్ ఈస్ డిఫైన్డ్. లైఫ్ టైంకి వచ్చేసరికి ఎగ్జిస్ట్ ఓన్లీ యాజ్ లాంగ్ యాజ్ ద బ్లాక్ ఇన్ విచ్ ఇట్ ఈస్ డిఫైన్డ్. అంటే మీనింగ్ ఏంటి అని అంటే, ఒక్కసారి మనము ఈ బ్లాక్ లో నుంచి బయటకు వచ్చాము అని అంటే ఏ అనేది రిమూవ్ అయిపోతుంది మెమరీలోంచి, చచ్చిపోతుంది మెమరీలో నుంచి. అది ఉంచరు దాన్ని, అంటే దాన్ని రిమూవ్ చేసేస్తారు. లేకపోతే మనం ఉన్న వేరియబుల్స్ అన్ని పెట్టుకున్నాము అని అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో దట్ విల్ బి రిమూవ్. గాట్ ఇట్? సో ఈ రకంగా మనము ఒక ఆటో వేరియబుల్ని అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, నార్మల్గా ఇంటి అంటే ఏదైతే ఉందో అదే ఆటో అంటే కూడా. ఇది మాత్రం చాలా పవర్ఫుల్. ఇది మాత్రం అంటే ఎక్స్టర్న్ అనే ఏదైతే కీవర్డ్ తోటి కనుక మనం ఏదైనా ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాము అని అంటే, దాని మీనింగ్ ఏంటంటే గెట్ దిస్ పర్టికులర్ వేరియబుల్ ఫ్రమ్ అదర్ ఫైల్. ఏ ఫైల్ నుంచి తెచ్చుకోవాలని కూడా చెప్పాలి మనం. సో వేరే ఫైల్లో ఉంది ఈ పర్టికులర్ వేరియబుల్, దీంట్లో లేదు అని కంపైలర్కి మనం హింట్ ఇస్తున్నాం అనమాట. సో దట్ కంపైలర్ ఏం చేస్తుందంటే వేరే ఫైల్స్లో ఎక్కడుందని చెక్ చేసుకుంటుంది అది. వేరే ఫైల్లో ఎక్కడుందని చెక్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను file1.cలో int a అని డిక్లేర్ చేశాను. file2.cలో ఎక్స్టర్న్ int a అన్నాను. అంటే మనం ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నామో అప్పుడు ఈ ఏ అనే వేరియబుల్ ఎక్స్టర్నల్ ఫైల్లో నుంచి తెచ్చుకుంటుంది అనమాట. ఇట్ విల్ నాట్ టేక్ ఇట్ ఫ్రమ్ ద ఇంటర్నల్ ఫైల్. జస్ట్ దీన్ని అన్కమెంట్ చేసేస్తుంది. ఎక్స్టర్నల్ ఫైల్ నుంచి తెచ్చుకుంటుంది, అంటే file1లో నుంచి. అది ఎలా తెలుస్తుంది file1లో నుంచే తెచ్చుకోవాలి అని అంటే, నేను చెప్తాను, దాన్ని కంపైలేషన్ చేసేటప్పుడు చూపించాలి. సో ఎక్స్టర్న్ విల్ బ్రింగ్ ద వాల్యూస్ ఫ్రమ్ ద వేరియబుల్స్ అండ్ దేర్ వాల్యూస్ ఫ్రమ్ అదర్ ఫైల్స్. సో హియర్ దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది పెద్ద క్వశ్చన్ అనమాట. సో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీరు జీసీసీ ఏ ఫైల్లో అయితే మనము మెయిన్ ఉందో ఆ ఫైల్ నేమ్ రాసుకోండి. దాని తర్వాత మీకు వేరే ఫైల్స్, అంటే ఇప్పుడు ఈ ఎగ్జిక్యూట్ అవ్వడానికి నేను ఎలా కంపైల్ చేసి రన్ చేసేసాను అనుకో, ఏ అనే ఫైలే లేదురా బాబు అంటుంది. ఏ అనే కీవర్డే లేదు, ఎక్కడి నుంచి తెచ్చుకోను నేను, సో అది నాకు కనపడట్లేదు అని చెప్తుంది అనమాట. ఇక్కడ ఎర్రర్ అది. సో దాని బదులు మనం ఏం చేస్తామంటే జీసీసీ file2.c అండ్ file1.c అని ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఎర్రర్ రాకుండా ప్రశాంతంగా మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఐ మీన్ కంపైల్ అవుతుంది. దాని తర్వాత a.out అని అంటే అప్పుడు ఏ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు వేరే file1 అని ఆల్రెడీ మెన్షన్ చేశాం కదా, file1లో నుంచి మనకి ఏ అనే వాల్యూ వచ్చింది. ఇమాజిన్ ఇక్కడ file3.c అని కూడా ఉంది. దీంట్లో కూడా int a ఈజ్ ఈక్వల్ టు 999 అని ఉంది అనుకుందాం. file1లో కూడా ఏ వేరియబులే ఉంది, file3లో కూడా ఏ వేరియబులే ఉంది, file2లో మనం ఏ కావాలి మనకి. సో ఇప్పుడు జీసీసీ file1 file3.c అని అంటే కంపైల్ అయింది. అవుట్పుట్ ఏమొచ్చింది, 100 అని వచ్చింది. ఎందుకు 100 వచ్చింది అంటే file1లో నుంచి తీసుకుంది కానీ file3లో నుంచి తీసుకోలేదు. ఎందుకు ఎందుకు కలిగింది ఇది, file3లో నుంచి ఎందుకు రాలేదు? ఇప్పుడు రీజన్ ఈజ్ వెరీ సింపుల్. ఫస్ట్ ఏ ఫైల్ ఇచ్చామో దాంట్లో నుంచే ప్రయారిటీ తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ ఇది file1 పెట్టుకున్నాం, ఇది file3 పెట్టుకున్నాం. ఇప్పుడు కాదు కాదు, రీజన్ అది కాదు, సారీ, ఇక్కడ ఫైల్ సేవ్ చేయలేదు నేను. ఆ,
ఇక్కడ ఏం జరిగిందో చూడండి, డూప్లికేట్ సింబల్ ఏ అని అంటుంది. సో లింకర్ ఫెయిల్డ్ అంటే రెండిట్లో నువ్వు సేమ్ వేరియబుల్ కనుక నువ్వు క్రియేట్ చేసుకున్నావు అని అంటే రెండిట్లో నుంచి తెచ్చుకోవడానికి ఇది కుదరట్లేదు. కాబట్టి మనము ఫైల్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి. రెండు ఫైల్స్లోనూ సేమ్ వేరియబుల్ ఉంటే మాత్రం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. ఇప్పుడు 999 వచ్చింది. అట్లా కాకుండా ఇక్కడ file1.c అని ఇస్తే 100 అని వచ్చింది. సో మనము రెండు వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకునేటప్పుడు మల్టిపుల్ ఫైల్స్లో సేమ్ వేరియబుల్ పెట్టుకున్నాము అని అంటే కంపైలర్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. మనకి రెండిట్లో నుంచి రాదు, ఆర్డర్ అయితే ఇక్కడ లేదు. సో మీరు ఒకటే ఫైల్ ఇవ్వండి. అయితే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి చాలా చాలా టెక్నిక్స్ వచ్చినాయిలేండి, మాడ్యూల్స్ అని ఇట్లాంటి. దీంట్లో కాదు, వేరే లాంగ్వేజెస్లో. సో ఎక్స్టర్న్ అనే వేరియబుల్ ఈ రకంగా పనిచేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్టోరేజ్ ఎక్కడ ఉంటుంది? సో దీని స్టోరేజ్ ఏంటంటే మన ప్రోగ్రామ్ మెమరీలో ఉంటుంది. ప్రోగ్రామ్ మెమరీ అంటే ఏంటి? డేటా సెగ్మెంట్. యాక్చువల్గా డేటా సెగ్మెంట్ అంటే మెయిన్ ర్యామ్లో ఉంటుంది, క్యాచీలో కాదు, ర్యామ్లో ఉంటుంది. అలాగే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిఫాల్ట్ వాల్యూ. మనం ఎక్స్టర్నల్ వేరియబుల్స్కి ఒకవేళ మనం ఏమి వాల్యూ ఇవ్వకపోతే అది డిఫాల్ట్గా 0 తీసుకుంటుంది. సో ఇప్పుడు చూడండి, 0 వచ్చింది ఆన్సర్, 1 రాలేదు, గార్బేజ్ వాల్యూ ఏం రాలేదు. డిఫాల్ట్గా ఎక్స్టర్న్ వేరియబుల్స్ ఆర్ 0 వాల్యూని అసైన్ చేసుకుంటుంది. స్కోప్ ఏంటంటే గ్లోబల్, ఇప్పుడు అదే కదా మనం చూసింది, మల్టిపుల్ ఫైల్స్లో నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. లైఫ్ టైం ఎంతవరకు ఉంటుంది అంటే ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకు ఆ ఫైల్ ఉంటూనే ఉంటుంది. దీన్ని కంపైల్ చేసేటప్పుడు మీరు ఏ ఫైల్లో నుంచి కంపైల్ చేస్తున్నారో ఆ ఫైల్ నేమ్ కూడా ఇచ్చుకోవడం మనకి ఇంపార్టెంట్. దెన్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ స్టోరేజ్ క్లాసెస్ ఈజ్ స్టాటిక్. సో ఈ స్టాటిక్ ఎలాగో యూజ్ అవుతుందని చూడండి. స్టాటిక్ అనేది ఇక్కడ ఒక్కటే కాదు, మీరు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లోకి వెళ్ళినప్పుడు స్టాటిక్ అనేది యూజ్ అవుతుంది. జావా స్క్రిప్ట్ రకరకాల ప్లేసెస్లో మనకి ఈ వర్డ్ యూజ్ అవుతుంది. జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడే అర్థం చేసుకోండి. మనం ఏదైనా ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాము అని అంటే ఒక ఫంక్షన్లో కానీ ఒక ఫర్ లూప్లో కానీ ఆ ఫంక్షన్ కానీ ఫర్ లూప్ కానీ రిపీట్ అయిన ప్రతిసారి కొత్తగా ఇనిషియలైజ్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ నేను ఒక చిన్న ప్రోగ్రామ్ చూపిస్తా, నేనే రాస్తా స్టాటిక్ గురించి. స్టాటిక్ 2.c. సో హియర్ hash include stdio.h int main. ఇక్కడ ఒక ఫర్ లూప్ లో int I is equal to 1, I less than or equal to 4, I plus plus. ఈ ఫర్ లూప్ 5 టైమ్స్ మనకి రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కనుక ఎగ్జిక్యూట్ చేసుకున్నాను, సో హియర్ gcc static 2.c కంపైల్ అయింది ./a.out అని అంటే ఎగ్జిక్యూట్ కూడా అవుతుంది. ఓకే, హలో హలో అని 4 టైమ్స్ వచ్చింది, మంచిది కదా. సపోజ్ దీంట్లో నేను ఇంట్ j ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాను అనుకో, లేదా j ఈజ్ ఈక్వల్ టు 99 అన్నాను, j ప్లస్ ప్లస్ అని అంటాం. అప్పుడు ఫస్ట్ టైం ఈ పర్టికులర్ లూప్ ఇటరేట్ అయినప్పుడు, ఒక్క నిమిషం, ఫస్ట్ టైం లూప్ రిపీట్ అయినప్పుడు జేలో ఉన్న వాల్యూ 99 అంటే 100 అవుతుంది, 100 అయి జే వాల్యూ ప్రింట్ అవుతుంది. సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు ఈ ఇంట్ జే అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ డిక్లరేషన్ మళ్ళీ డిక్లేర్ అయ్యి మళ్ళీ కొత్త వేరియబుల్ క్రియేట్ అవుతుంది, లాస్ట్ వేరియబుల్ పోయినట్టే. సో ప్రతిసారి ఇప్పుడు మనకి 100 అనే ప్రింట్ అవుతుంది, హలో 100 హలో 100 హలో 100.
అలా కాకుండా నేను స్టాటిక్ అనే కీవర్డ్ అంటే స్టోరేజ్ క్లాస్ కనుక నేను ఈ జేకి అప్లై చేశాను అనుకోండి, అప్పుడు మీరు ఒక చిన్న విచిత్రాన్ని చూడబోతున్నారు. ఏమవుతుంది అని అంటే ఒక్కటేసారి రీడిక్లేర్ అవుతుంది ఇది. ఒకటేసారి డిక్లేర్ అవుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఈ పర్టికులర్ జే అనేది అగైన్ డిక్లేర్ అవ్వదు. సో ఆ వాల్యూ అనేది కన్సిస్టెంట్గా అదే ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ దీని లైఫ్ టైం ఏంటి, ఈ బ్లాక్ కంప్లీట్ అయ్యేదాకా ఆ వేరియబుల్ అలాగే ఉంటుంది, బ్లాక్ మొత్తం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ హెలో 100, హెలో 101, హెలో 102, హెలో 103. సో ఆ స్టాటిక్ జే అనే వేరియబుల్ మళ్ళీ మళ్ళీ రీడిక్లేర్ అవ్వట్లేదు. అయ్యి ఉంటే ప్రతిసారి 99 తోటే రీడిక్లేర్ అయ్యేది, మళ్ళీ మళ్ళీ మనకి అదే నెంబర్ వచ్చేది అట్లా. కానీ ఈ స్టాటిక్ని అర్థం చేసుకునేటప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ సరిపోదు. ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తూ చూడండి. నా దగ్గర ఫంక్షన్ ఏబిసి అనే ఫంక్షన్ ఉంది. దీంట్లో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 123 అని ఉంది. రిటర్న్ ఏదో ఒకటి, ఆ, లేకపోతే ప్రింట్ ఎఫ్ పర్సంటైల్ డి స్లాష్ ఎన్ కామా ఏ, సారీ యాక్చువల్గా ఇంట్ ఏబిసి. జావా స్క్రిప్ట్ అలవాటు అయిపోయి అలా రాస్తుంది. సో మనం ప్రోటోటైప్ కూడా డిక్లేర్ చేసుకోవాలి కదా. ఇంట్ ఏబిసి ఆఫ్ void. సో ఇప్పుడు నేను ఇదే ఫైల్ని నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఏమంటుంది, నాన్ వాయిడ్ ఫంక్షన్ డస్ నాట్ రిటర్న్. అచ్చా, ఇక్కడ రిటర్న్ ఏం చేయట్లేదు కదా. ఓకే, సారీ. ఓకే, సో డాట్ స్లాష్ ఏ డాట్ అవుట్ తీసుకుంటే నాకు అక్కడ ఫంక్షన్ డిఫైన్ అయింది కానీ దానికి కాల్ చేయలేదు. కాల్ చేద్దాం మనం ఏబిసి ఆఫ్. కాల్ చేసినప్పుడు 123 అని డిస్ప్లే అయింది ఒక్కసారి కాల్ చేస్తే. రెండోసారి కాల్ చేస్తే అఫ్ కోర్స్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఏ ప్లస్ ప్లస్ అన్నాను అంటే ఏమవ్వాలి, 123 124 అవ్వాలి, ప్రింట్ అవ్వాలి. సెకండ్ టైం కాల్ చేసినప్పుడు మళ్ళీ ఏ వాల్యూ 123 నుంచే స్టార్ట్ అవుతుంది, కాబట్టి మళ్ళీ 124 అనే వస్తుంది మనకు. ఇప్పుడు చూస్తే 124 అండ్ 120. ఇలా కాకుండా మనము స్టాటిక్ అన్నాం అనుకోండి, ఇది మనము ఫస్ట్ టైం ఏ డిక్లేర్ అవ్వడం ఒక్కసారే జరుగుతుంది. మనం ఎన్నిసార్లు కాల్ చేసినా ఆ ఏ ఓల్డ్ వాల్యూ తోటే కంటిన్యూ అవుతుంది తప్ప కొత్తగా జరగదు, కొత్తగా మళ్ళీ రీక్రియేట్ అవ్వదు. ఇప్పుడు చూస్తే నేను ఇక్కడ సేవ్ చేయలేదు, సారీ. చూడండి 124 తర్వాత 125 వచ్చింది, అంటే ఆ ఏ అనే వేరియబుల్ ఒక్కసారే ఇనిషియలైజ్ అయింది. రెండో పాయింట్ కూడా ఏంటంటే, మనం ఏదైనా డిఫాల్ట్ వాల్యూ ఇవ్వకపోతే అది 0 నుంచి స్టార్ట్ చేసుకుంటాం. సో దిస్ స్టోరేజ్ క్లాసెస్ ఇలాగ స్టాటిక్గా కనుక మనం ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే దట్ విల్ బి డిక్లేర్డ్, దట్ విల్ బి ఇనిషియలైజ్డ్ విత్ 0. అండ్ ఫైనల్గా రిజిస్టర్ అనే ఒక మెమరీ ఉంది. ఈ రిజిస్టర్ మెమరీ ఏంటి అని అంటే, రిజిస్టర్ అనే స్టోరేజ్ క్లాస్ కనుక అప్లై చేస్తే డిఫాల్ట్ వాల్యూ గార్బేజ్, మనకి స్కోప్ వచ్చేసి ఆ బ్లాక్లో ఉన్నంత వరకు మాత్రమే, లైఫ్ టైం వచ్చేసి ఆ బ్లాక్ ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడే, అంటే ప్రోగ్రామ్ మొత్తానికి ఉండదు, ఓన్లీ బ్లాక్ వరకు మాత్రమే. కానీ స్టోరేజ్ అంటే ఇది ప్లేస్, దీన్ని ఎక్కడ మెన్షన్ చేస్తామంటే మాత్రం దాన్ని సిపియు రిజిస్టర్స్లో మెన్షన్ చేస్తాం. సిపియు రిజిస్టర్స్ అంటే తెలిసిందే కదా. ఇప్పుడు ఇది డైరెక్ట్గా సిపియులో మెమరీ ఉంటే రిజిస్టర్స్ అని ఉంటాయి, ఆ రిజిస్టర్స్లో పెట్టేస్తాం. దట్స్ హౌ ఇట్ విల్ లుక్ లైక్. సో మీకు నోట్స్ కావాలి, ఓకే, ఈ నోట్స్ కూడా పంపిస్తాను కావాలంటే. ఈ మొత్తం కంప్లీట్గా మళ్ళీ ఇంకొకసారి వీడియో చూడండి.